ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. భక్తుడైన దావీదు ఇక్కడ దేవుడు తన మొరను ఆలకించి తన శ్రమలన్నిటిలో నుండి తనని రక్షించను అని చెబుతూ ఉన్నాడు. దానికి తనను తాను ఆయన సంబోధించుకుంటూ ఈ దీనుడు మొరపెట్టగా అని అన్నాడు. చాలాసార్లు మనుషులు తమ హృదయములు బాధపడేది ఏమిటంటే, మా మొరను ఎవరు వింటారు? మేము చెప్పేది ఎవరు వింటారు? మాకు అధికార బలము లేదు, ఆర్థిక బలము లేదు, మనుష్యులు సహాయము మాకు లేదు. మేము చెప్పే మాటలు ఎవరు గ్రహించి మాకు సహాయము చేస్తారు? మా దీనత్వములో మమ్మలను జ్ఞాపకం చేసుకుని వారు ఎవరున్నారు అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు దీనులైన వారు మొరపెట్టినప్పుడు వారి మొరను ఆయన ఆలకించి వారి కలిగేటువంటి శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు వారిని కాపాడేటువంటి గొప్పవాడు. నీ జీవితంలో ఏ శ్రమను నీవు ఎదుర్కొంటూ ఉన్నావు? అకారణముగా నీ మీద నిందను వేసి నిన్ను నీ శత్రువులు బాధించి మీకున్న మంచి పేరును చెడగొట్టి మీకున్నటువంటి మంచి కీర్తిని వారు చెడగొట్టి మిమ్మలను అపహాస పాలు చేయాలని చూస్తూ ఉన్నారా? దేవుడు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టినప్పుడు వారి యొక్క మొరను ఆయన ఆలకించును. యోసేపు జీవితములో అతని మీద అపనిందలు వేసినారు. యోసేపు దేవుని మీద నమ్మకము కలిగినవాడు కనుక తనకు చెడు చేసిన వారి మీద ఆయన ఎదురు నిందను మోపక ఆ నిందను భరించాడు. అందుకనే దేవుడు యోసేపును ఆశీర్వదించి అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అన్నలు కొట్టి బాధించారు, ప్రాణము తీయాలని చూసినారు, వారి చేతుల నుండి దేవుడు కాపాడినాడు. యజమానురాలు అపనిందను వేసింది, ఆమె దగ్గర నుండి దేవుడు కాపాడాడు. చెరసాల పాలైనాడు. అనేక ఏండ్లు చెయ్యని నేరమునకు వేదనను బాధను అనుభవించి ఎంతో శ్రమను పాలైనాడు. అయితే దేవుడు తన దాసునికి తోడుగా ఉండి అతడు పెట్టిన మొరను ఆలకించి అతని శ్రమలన్నిటి నుండి దేవుడు అతన్ని రక్షించినాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీకు ఏ శ్రమ కలిగింది? నీ జీవితంలో ఏ అపనిందను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు? సేవాపరముగా నీ సేవను పాడు చేయాలని చూస్తున్నారా? నీ వ్యాపారాన్ని నష్టము చేసి నిన్ను అబాసపాలు చేయాలని యోచించుచున్నారా? నీ యొక్క మంచి పేరుకు చెడును తీసుకొని రావాలని ప్రయత్నం చేయుచున్నారా? భయపడకండి. దేవునికి మీరు మొరపెట్టినప్పుడు దీనుల మొరలను దేవుడు విని మీకు కలిగే శ్రమలన్నిటిలో నుండి ఆయన మిమ్మలను విడిపించు. మీరు నివసించే ప్రాంతములో దేవుడు మిమ్మలను ఆశీర్వదించి మీ వ్యాపారపు స్థలములో దేవుడు మీకు తోడుగా ఉండి మీరు ఉద్యోగము చేసేటువంటి స్థలములో మీ కుడి ప్రక్కన ఆయనుండి మిమ్మలను ఆశీర్వదించి దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవునికి మొరపెట్టండి. మీ శ్రమలన్నిటిలో నుండి ఆయన మిమ్మలను రక్షించి హెచ్చించును. వేదనతో బాధతో ఉన్నవారు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసుస్వామి నీకు వందనాలు. నీ బిడలు నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారి మొరలను ఆలకించి శ్రమలన్నిటిలో నుండి వారిని కాపాడమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.